నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. చీకటి రాత్రి, నిశ్శబ్దంగా ఉన్న నగరం. అకస్మాత్తుగా ఆకాశం రంగు మారుతోంది. వెన్నెల కురిపించాల్సిన చందమామ నెమ్మదిగా గులాబీ రంగులోకి, ఆపై ఎర్రటి రక్తపు ఛాయలోకి మారుతుంటే మీకేమనిపిస్తుంది? ఇది కేవలం ఒక ఖగోళ వింతేనా, లేక రాబోయే ఏదో పెద్ద విపత్తుకు సంకేతమా? ఈ ఏప్రిల్ నెలలో ఆకాశంలో కనిపించబోతున్న పింక్ మూన్ గురించి సైన్స్ చెబుతున్న నిజాలు ఒక ఎత్తు అయితే, దాని వెనక ఉన్న భయంకరమైన నమ్మకాలు మరో ఎత్తు. ఈరోజు మనం ఆ చందమామ దాచిన ఆ గొగ్గర్పడించే రహస్యాలను ఛేదిద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఏప్రిల్ నెలలో ఆకాశంలో అద్భుతమైన పింక్ మూన్ రాబోతోంది. పేరు వినడానికి చాలా అందంగా, రొమాంటిక్గా ఉంది కదా, కానీ నిజానికి ఆ చందమామ పింక్ రంగులో ఉండదు. అమెరికాలోని పూర్వీకులు వసంతకాలంలో వికసించే వైల్డ్ గ్రౌండ్ ఫ్లాక్స్ అనే గులాబీ రంగు పూల జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు. ఇది పౌర్ణమి రోజున వచ్చే సూపర్ మూన్. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా రావడం వల్ల సాధారణం కంటే పెద్దగా, అత్యంత కాంతివంతంగా కనిపిస్తాడు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది ఒక ఖగోళ వేడుక, కానీ అక్కడే అసలైన థ్రిల్ కూడా మొదలవుతుంది. శాస్త్రవేత్తలు దీన్ని ఒక కాంతి పండుగ చూస్తుంటే, ప్రాచీన తెగలు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు దీనిని ఒక పరివర్తన కాలంగా భావిస్తారు. చరిత్ర పుటలు తిరిగేస్తే పింక్ మూన్ కనిపించినప్పుడల్లా ప్రపంచంలో ఏదో ఒక పెద్ద మార్పు లేదా అశాంతి చోటు చేసుకున్నట్లు ఆధారాలు చెప్తున్నాయి. నిశ్శబ్దంగా ఉండే సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడం, అడవి జంతువులు వింతగా ప్రవర్తించడం, మనుషులలో తెలియని ఆందోళన కలగడం, ఇవన్నీ చంద్రుడి ప్రభావమేనా? పౌర్ణమి రాత్రి వేళల్లో నేరాలు పెరగడం వెనక ఉన్న ఆ లూనార్ ఎఫెక్ట్ ఈ పింక్ మూన్ సమయంలో రెట్టింపు అవుతుందనేది ఒక నమ్మశక్యం కాని నిజం. పింక్ మూన్ సమయానికి ప్రకృతి తన రంగును మార్చుకుంటుంది. వసంతం వస్తుందని కొందరు అంటారు, కానీ ఆ మార్పు వెనక ఒక తెలియని భయం దాగుంటుంది. భూమి లోపల ఉన్న ప్లేట్లు కదలడం, సముద్ర పోటు పెరగడం వంటివి ఈ సూపర్ మూన్ వల్ల జరిగే భౌతిక మార్పులు. కానీ మానవ మెదడుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పౌర్ణమి రాత్రుల్లో నిద్ర పట్టకపోవడం, వింత కలలు రావడం వెనక ఈ శక్తివంతమైన చంద్రకిరణాల ప్రభావం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పింక్ మూన్ సమయంలో ఆ కిరణాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో లైట్ల వెలుతురులో మనం దీన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ జనసంచారం లేని అడవుల్లో, పాత బంగ్లాల్లో ఆ రాత్రి ఎలా ఉండబోతుంది? పురాతన కథల ప్రకారం పింక్ మూన్ వెలుతురు పడినప్పుడు కొన్ని అరుదైన శక్తులు మేల్కొంటాయని అంటారు. కిటికీ గుండా వచ్చే ఆ కాంతివంతమైన వెన్నెల మీ గదిలోకి ప్రవేశించినప్పుడు మీ చుట్టూ ఏదో నీడ కదులుతున్నట్టు అనిపిస్తే అది మీరు భ్రమ అంటారా, లేక ఆ చంద్రుడు తెచ్చిన అదృశ్యాతుగా? ఈ అద్భుతమైన భయంకరమైన పింక్ మూన్ చూడాలనుకునే వాళ్ళు ఈ వారం సిద్ధంగా ఉండండి. ఆకాశం నిర్మలంగా ఉన్న చోట, కాలుష్యం లేని ప్రాంతాల్లో దీన్ని స్పష్టంగా అయితే చూడొచ్చు. అయితే మీరు దీన్ని చూస్తున్నప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చంద్రుడిని చూస్తున్నప్పుడు ఆ చంద్రుడు కూడా మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆ కిరణాలు మీ శరీరాన్ని తాకినప్పుడు కలిగే ఆ వింత అనుభూతిని మీరు తట్టుకోగలరా? ఈ పింక్ మూన్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందో, లేక తెలియని అలజడి సృష్టిస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ రాత్రి ఆకాశం వైపు చూస్తున్నప్పుడు కలిగే ఆ చిల్లింగ్ ఫీలింగ్ మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి ఈ వారం రాబోతున్న ఆ పింక్ మూన్ కోసం మీరు కెమెరాలు సిద్ధం చేసుకోండి, కానీ మీ మనసును కూడా దృఢంగా ఉంచుకోండి. ఎందుకంటే అది కేవలం చందమామ మాత్రమే కాదు, ప్రకృతి మనకు పంపిస్తున్న ఒక హెచ్చరిక కూడా కావచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ signing off as Sakshi Exclusive.